క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు, మొదటి పట్టణం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు, సువిశేషం మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 16వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం ఆలకించాం. పునీత లూకా సువార్తకారుడు వ్రాసిన 2వ గ్రంథమైనటువంటి అపోస్తుల కార్యాలలో ప్రభు మోక్షారోహణమైనటువంటి అంశాన్ని మనకు వివరించి, అటు వెనుక ఆ మోక్షారోహణమైన ప్రభు ఇచ్చినటువంటి ఆ బాధ్యతను తన శిష్యులు అపోస్తులు ఏ విధంగా నిర్వహించారన్న విషయాన్ని లూకా సువార్తకారుడు మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు బెతానియా గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి ఒలీవు పర్వతం వద్ద తన శిష్యులు చూస్తూ ఉండగా మోక్షారోహణమై వెళ్ళినట్లుగా మనకు లూకా తెలియచేశాడు. అయితే యేసుక్రీస్తు పునరుత్థానమైన తరువాత 40 రోజులు ఈ భూమి మీదే ఉండి తన శిష్యులకు దర్శనమిచ్చి వారి విశ్వాసాన్ని బలపరిచి తాను సజీవుడనని నిరూపించుకొని అటు వెనుక ఆయన మోక్షారోహణమైనట్లుగా లూకా మనకు తెలియచేశాడు. మిగిలిన సువార్తలు మనం చూసినప్పుడు ఆ సువార్తలలో ప్రభు పునరుత్థానమైన తరువాత ఆయన కొద్ది కాలమే ఈ లోకంలో ఉండి తన శిష్యులకు దర్శనాలిచ్చి అటు వెనుక మోక్షారోహణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను శుభవార్త మనం చూసినప్పుడు బహుశా 1-2 వారాలు మాత్రమే ప్రభువు ఈ లోకంలో ఉండి తన శిష్యులకు దర్శనాలిచ్చి వారి విశ్వాసాన్ని బలపరిచి అటు వెనుక ఆయన మోక్షారోహణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇతర సువార్తలో ఆయన అతి త్వరలోనే మోక్షారోహణమైనట్లుగా మనకు వెల్లడి చేస్తూ ఉన్నాయి. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకొని ఆదిమ క్రైస్తవులు మొదటి 3 శతాబ్దాలలో క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన పండుగ రోజునే ఆయన మోక్షారోహణ మహోత్సవాన్ని కూడా కొనియాడారు. కానీ 4వ శతాబ్దం నుంచి లూకా చెప్పినటువంటి ఈ 40 రోజుల అంశాన్ని ఆధారంగా చేసుకొని పునరుత్థానం తరువాత 40 రోజుల తర్వాత ప్రభు యొక్క మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడడం ఆనవాయితీగా ఆచారంగా వచ్చింది. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 1వ వచనం, 20వ అధ్యాయం 19వ వచనం, 21వ అధ్యాయం 1వ వచనం, 20వ అధ్యాయం 26వ వచనం మనం చూసినప్పుడు ప్రభు పునరుత్థానమైన తరువాత బహుశా 2 వారాలు మాత్రమే తన శిష్యులకు దర్శనాలిచ్చి అటు వెనుక ఆయన మోక్షారోహణమైనట్లుగా యోహాను మనకు తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 12వ వచనం మనం చూసినప్పుడు బెతానియాకి అతి సమీపమున ఈ ఒలీవు పర్వతం ఉందని, ఆ పర్వతం పైనే తన శిష్యులు చూస్తూ ఉండగా ప్రభు మోక్షారోహణమయ్యాడని లూకా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే లూకా సువార్తను మనం చూసినప్పుడు ఉత్థాన క్రీస్తు అనేక సందర్భాలలో తన శిష్యులకు దర్శనమిచ్చినట్లుగా మనకు తెలియచేశాడు. 2 శిష్యులు, క్లెయోఫా అతని స్నేహితుడు, ఎమ్మావు గ్రామానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో ఉత్థాన క్రీస్తు వారికి దర్శనమిచ్చి దివ్య సత్ప్రసాదము ద్వారా ఆ దర్శనాన్ని వాళ్ళు గ్రహించుకునేలా చేసి ఆ దివ్య సత్ప్రసాదంలో ఉత్థాన క్రీస్తును వారు దర్శించుకున్న తరువాత వాళ్ళు తిరిగి వచ్చినట్లుగా మనకు తెలియచేశాడు. తరువాత సీమోను పేతురుకు ప్రభు దర్శనమిచ్చినట్లుగా అటు వెనుక మిగిలిన 11 మంది అపోస్తులకు ఉత్థాన క్రీస్తు దర్శనమిచ్చినట్లుగా సమాధి వద్దకు వెళ్ళి ఖాళీ సమాధిని చూచినటువంటి కొందరు అపోస్తులకు కూడా, కొందరు శిష్యులకు కూడా ఆ ఉత్థాన క్రీస్తు దర్శనమిచ్చినట్లుగా లూకా మనకు తెలియచేశాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ఆ ఉత్థాన క్రీస్తు ఒలీవు పర్వతంపై తన శిష్యులకు దర్శనమిచ్చి అటు వెనుక వాళ్ళు చూస్తూ ఉండగానే ఆయన మోక్షానికి ఆరోహణమై వెళ్ళిపోయినట్లుగా ఇది ప్రభు ఇచ్చినటువంటి ఇక చివరి దర్శనంగా లూకా మనకు తెలియచేశాడు. క్రీస్తు ప్రభు తానిచ్చిన ఈ దర్శనాల ద్వారా తాను మరణాన్ని జయించానని, తాను మృత్యుంజయుడనయ్యానని నిరూపించుకోవడానికే ఈ దర్శనాలు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు యెరూషలేములో ఉండండి, పవిత్రాత్మను పొందు వరకు ఎదురు చూస్తూ ఉండండి అంటూ యేసు ప్రభు తన శిష్యులకు తెలియచేయడాన్ని యోహాను శుభవార్త 14వ అధ్యాయం 26వ వచనము,
16వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చూసినప్పుడు మనం స్పష్టంగా గ్రహిస్తాం. బప్తిస్మ యోహాను ఇచ్చిన బప్తిస్మం గూర్చి లూకా మనకు ప్రస్తావించాడు. బప్తిస్మ యోహాను ఇచ్చినటువంటి బప్తిస్మం ఆంతరంగికంగా ఒక వ్యక్తి పొందిన హృదయ పరివర్తనను సూచించే బప్తిస్మమే. కానీ యేసుక్రీస్తు తాను చెప్పినటువంటి, తాను పంపినటువంటి పవిత్రాత్మ ద్వారా ఇచ్చేటటువంటి ఈ బప్తిస్మం ద్వారా పరిపూర్ణమైనటువంటి హృదయ పరివర్తనము, పాపక్షమాపణ మీకు దొరుకుతుందని ప్రభు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలులు మెస్సయా స్థాపించేటటువంటి ఇశ్రాయేలు రాజ్యం గూర్చి ప్రభుని అడుగుతూ ఉన్నారు. వారి ఉద్దేశం ఒకటే, ప్రభువు మేఘారూరుడై రెండవ రాకడలో దూతల సమేతంగా మహిమతో ప్రతాపంతో వచ్చినప్పుడు ఆయన ఇశ్రాయేలీల రాజ్యాన్ని స్థాపిస్తాడు అని వాళ్ళు ఆశపడ్డారు. బహుశా ఇది ఇలోక సంబంధమైనటువంటి రాజ్యమే అయి ఉండాలి. ఆ రాజ్యాన్ని, ఆ ఇశ్రాయేలు రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడని వాళ్ళు ఎంతగానో ఆశపడి ప్రభుని నాడు అడుగుతూ ఉన్నారు. అయితే వీరు అడిగినటువంటి ఆ ప్రశ్న ప్రభువుకి చాలా స్పష్టంగా అర్థమయ్యింది. కానీ ప్రభువు ఆయన రెండవ రాకడ ఎప్పుడు ఉంటుందో తండ్రికి మాత్రమే తెలుస్తునని, అంతేకాదు ఆ దైవరాజ్య స్థాపన ఇలోక సంబంధమైంది కాదని సూచిస్తూ ప్రభు మీరు వెళ్ళండి, మీరు భూ దిగాంతాలకు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను ప్రబోధించండి, మీరు సువార్తను ప్రబోధించి అనేకులను జ్ఞానస్నానం ఇచ్చి నా శిష్యులుగా మార్చండి, తద్వారా మీరు దైవరాజ్య స్థాపన చెయ్యండి. మీరు స్థాపించే ఈ దైవరాజ్యము, ఈ దైవ కుటుంబము ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి కార్యము. మేఘారూరుడనై దేవదూతల సమేతంగా వచ్చే నా రెండవ రాకడ మహిమా ప్రతాపంతో వచ్చే ఆ రోజు ఎప్పుడు ఉంటుందో అది తండ్రికి మాత్రమే తెలుసు. అది ఈ దగ్గరలో ఉన్నది కాదు. కానీ మీరు భూదిగాంతాలకు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించి వారిని నా శిష్యులుగా మార్చడం అనేటటువంటి ఈ కార్యము మీరు చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి కార్యమని ప్రభు సూచించడాన్ని మనం ఈనాటి దివ్య గ్రంథ పఠనాలలో చూస్తూ ఉన్నాం. ఈ అపోస్తులు భూదిగాంతాలకు వెళ్ళి దైవరాజ్యాన్ని స్థాపించడం వల్ల ఆ ప్రభు యొక్క రెండవ రాకడ ఎప్పుడు ఉన్నా ఆ రాకడ వల్ల వీళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలుగదు. ఎందుకంటే ఆ ప్రభుని విశ్వసించి ఆయన సందేశాన్ని స్వీకరించి జ్ఞానస్నానం పొంది వీళ్ళు ఆ దేవుని రాజ్యంలో, ఆ దైవ కుటుంబంలో సభ్యులయ్యారు. కాబట్టి ఆయన రెండవ రాకడ వీరికి బహుమానాన్ని తెచ్చేదే అయి ఉంటుంది, కానీ ఏ విధమైనటువంటి శిక్షను తీసుకువచ్చేది కాదు. కాబట్టి ఈ అపోస్తులు ఆ యేసుక్రీస్తుని యొక్క రెండవ రాకడ ఎప్పుడు ఉంటుంది అని చూడడం కంటే ఆ దేవుని రాజ్యాన్ని స్థాపించడం, సువార్తను ప్రచారం చేయడం ముఖ్య కర్తవ్యంగా స్వీకరించి ఆ కర్తవ్యాన్ని నెరవేర్చాలని ప్రభు అక్కడ సూచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు తాను దర్శనమిచ్చిన ప్రతిసారి మరలా అదృశ్యుడై వారి నుండి వెళ్ళిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈనాడు ఆ ప్రభువు అదృశ్యుడు కాకుండా వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఆయన ఆకాశమునకు ఎత్తబడడం, మేఘం ఒకటి వచ్చి ఆయనను కమ్మివేయడం, ఆయన మేఘాల వెనుక గుండా వెళ్ళిపోవడం స్వయంగా ఒలీవు పర్వతంపై శిష్యులు చూచారు. అనగా ఇదిగో ఆయన మోక్షారోహణమై వెళ్ళిపోయాడన్న విషయాన్ని లోక స్పష్టంగా మనకు సూచిస్తూ ఉన్నాడు. అనగా ప్రభు తన అపోస్తులు చూస్తూ ఉండగానే మోక్షానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు అన్న విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. యూదులు మోక్షము మేఘాల వెనుక ఆకాశంలో ఉంటుందని చెప్పుకునేవాళ్ళు. వాళ్ళ విశ్వాసాన్ని సూచిస్తూ ఈనాడు లోక క్రీస్తు ప్రభు మోక్షానికి ఆరోహణమై వెళ్ళిపోయాడని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ప్రభు ఆకాశానికి ఎత్తబడడం ద్వారా ప్రభు మోక్షానికి ఆరోహణమై వెళ్ళిపోయాడని లోకం మనకు సూచిస్తూ ఉన్నాడు. ఓ గలిలీయులారా, మీరు ఇంకా ఇక్కడే నిలబడి ఏం చూస్తూ ఉన్నారని చెప్పి ఇద్దరు తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వ్యక్తులు అక్కడ దర్శనమివ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ దేవదూతలు తెల్లని వస్త్రాలు ధరించారు అనగానే బైబిల్ గ్రంథంలో తెల్లని వస్త్రాలు ధరించిన వారు దేవునికి సూచనగా ఉన్నారు.
ఇక్కడ ఇద్దరు కనిపించడం, ఏదైనా ఒక విషయాన్ని సత్యమని చెప్పాలి అని అంటే ఇద్దరు సాక్షులు ముఖ్యము. యోధ ధర్మశాస్త్రం ప్రకారం ఇది యూదుల యొక్క నమ్మకం. కాబట్టి అక్కడ కనిపించిన ఇద్దరు వ్యక్తులు, ఆ తెల్లని వస్త్రాలు ధరించిన వాళ్ళు, మీరు ఆకాశం వైపు ఎందుకు ఇంకా చూస్తూ ఉన్నారు అని ప్రశ్నించడం ద్వారా మీరు వెళ్ళి మీకు అప్పగించినటువంటి సువార్త ప్రచారము చేయండి, దేవుని సందేశాన్ని ప్రకటించి అనేకులను ఆ దైవరాజ్యానికి వారసులుగా మార్చండి, మీకు అప్పగించిన కర్తవ్యాన్ని నెరవేర్చండి అని వాళ్ళు సూచించారు. అంతేకాదు ఆ రోజుల ఆదిమ క్రైస్తవులు ప్రభు యొక్క రాకడ అతి త్వరలోనే ఉంటుందని భావించి ఇక మనం ఏం చేసినా దానివల్ల పెద్ద ప్రయోజనం ఏముందని నిరాశపడి ఏ పని చేయకుండా వాళ్ళు ప్రభు రాక కోసం ఎదురు చూస్తూ కాలక్షేపం చేసేవాళ్ళు. కాబట్టి అలాంటి క్రైస్తవులను ఉద్దేశించి లోకా ఈనాడు ఈ వాక్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క రాకడ ఎప్పుడైనా ఉంటుంది, ఆయన రాకడ ఎప్పుడు ఉంటుందన్నది మనకు ముఖ్యం కాదు. కానీ మనము ఆ ప్రభు యొక్క రాక కోసం బూదిగాంతాలకు ఆ ప్రభు రక్షణ సందేశాన్ని ప్రకటించి అనేకుల ఆత్మల రక్షణ కోసం, దైవరాజ్య స్థాపన చేయడం కోసం, దేవుని రాజ్యాన్ని స్థాపించడం కోసం మనం కృషి చేయాలి. అదే మనకి ఇవ్వబడిన ఈ కర్తవ్యము. ఈ కర్తవ్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ దేవుని రాకడ అతి త్వరలో ఉంటుందని చెప్పి కాలక్షేపం చేయడానికి లేదని ఆ ఆదిమ క్రైస్తవులను హెచ్చరిస్తూ లోక ఈ మాటను చెప్పి ఉండాలి. అపోస్తల ముందు మోక్షారోహణమై వెళ్ళిపోయినటువంటి ఆ ప్రభు మరలా ఆయన రానయ్యి ఉన్నాడు. కాబట్టి ఈలోగా మనమందరము సంసిద్ధులమై ఆ ప్రభు యొక్క రాక కోసం, అతడు ఇచ్చే బహుమానం కోసం మనకి ఇవ్వబడిన కర్తవ్యాలను సక్రమంగా నెరవేర్చుకుంటూ జీవించాలని, ఆయన చిత్తానుసారం ఆయన వాక్యానుగుణంగా మనం ఆయన ఆజ్ఞలను పాటించుకుంటూ జీవించాలని ఇక్కడ ఈ తెల్లని వస్త్రాలతో దర్శనమిచ్చినటువంటి ఇద్దరు తెలియచేస్తూ ఉన్నారు. ఈనాటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 16వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చూసినప్పుడు క్రీస్తుని ఉత్థానం తరువాత కొంతకాలం తర్వాత యేసుక్రీస్తు తన శిష్యులకు ఈ దర్శనాన్ని ఇచ్చాడు. యోధ ఇస్కరియోతు యేసుక్రీస్తుని మత పెద్దలకు అప్పగించిన తరువాత తన తప్పును గ్రహించి ఇక తన తప్పుకు క్షమాపణ లేదని నిరాశపడి అతడు ఆత్మహత్య చేసుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అటు తరువాత మిగిలిన 11 మంది అపోస్తలులు ఈనాడు ఆ ప్రభువుని దర్శించుకున్నారు. ఆ ఉత్థాన క్రీస్తు పూర్వం ఈ అపోస్తలకు యెరూషలేములో దర్శనమిచ్చాడు. అటు తర్వాత మీరు గలిలయకు వెళ్ళండి, అక్కడ నేను మీకు దర్శనమిస్తానని వారికి తెలియచేయడం, ఆయన గలిలయలో ఈ 11 మంది అపోస్తలకి ఒక పర్వతంపై దర్శనం ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. బహుశా ఈ పర్వతము ప్రభు అష్టభాగ్యాలను బోధించిన పర్వతమై ఉండాలి. తనను విశ్వసించి అనుసరించేటటువంటి తన నూతన అనుచరులైనటువంటి క్రైస్తవులకు ప్రభు ప్రబోధించినటువంటి నూతన నిబంధనగా చెప్పబడిన ఈ అష్టభాగ్యాలు ఈ పర్వతం మీదే ప్రకటించబడ్డాయి. కాబట్టి అదే పర్వతం మీద ఆ ఉత్థాన క్రీస్తు తన అపోస్తులకు దర్శనమిచ్చి ఉంటాడు అని మనం భావించవచ్చు. ఆయన దర్శనమిచ్చినప్పుడు అపోస్తులు ఆయనను దేవునిగా గుర్తించి ఆరాధించారు. ఆయనే ప్రభువని, ఆయనే దేవుడని అపోస్తులు ఆ ఉత్థాన క్రీస్తును గుర్తించారు. కాబట్టి ఆయన్ని అక్కడ ఆరాధించారు. ఉత్థాన క్రీస్తు మహిమోపేతమైన శరీరాన్ని ధరించి తన శిష్యులకు దర్శనమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ మహిమోపేతమైన శరీరము అన్ని భౌతిక నియమాలకు అతీతమైనటువంటి శరీరము. ఆయన పూర్వం వారితో భూలోకంలో ఉన్నప్పుడు ఆ అపోస్తులతో ఆయన తిరుగుతూ, వారితో తింటూ, బోధిస్తూ, అద్భుతాలు చేస్తూ ఈ భూలోకంలో తిరిగిన సందర్భంలో ఆయన ఏ విధమైన శరీరాన్ని ధరించి ఉన్నాడో ఆ విధమైన శరీరాన్ని ఇప్పుడు ఆయన ధరించి లేడు. ఆయన మహిమోపేతమైనటువంటి శరీరాన్ని ధరించాడు. కాబట్టి ఈ గ్లోరిఫైడ్ బాడీగా చెప్పబడిన ఈ మహిమోపేతమైన శరీరాన్ని చూచి, ఆ ఉత్థాన క్రీస్తుని చూచి విశ్వసించడంలో కొందరు సందేహించారు. ఎందుకనంటే ఆయన పూర్వం కలిగి ఉన్నటువంటి శరీరాన్ని ఇప్పుడు కలిగి లేడు. కాబట్టి ఆ మహిమోపేతమైన శరీరాన్ని ధరించినటువంటి ఆ ఉత్థాన క్రీస్తుని చూచినప్పుడు అందరికీ వెంటనే గురు కుదరలేదు. కొందరు సందేహించారు. ఆ విధంగా సందేహించినటువంటి వారిని ప్రభు హెచ్చరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనుష్యావతారం ఎత్తిన
తన కుమారుడైన యేసుక్రీస్తునకు పరలోకపు తండ్రి సర్వాధికారాన్ని ఇచ్చాడు అన్న విషయాన్ని క్రీస్తు ప్రభు ఈనాడు వెల్లడి చేస్తూ ఉన్నాడు. మనుష్యావతారం ఎత్తినటువంటి ఆ మనుష్య కుమారునకు పరలోకపు తండ్రి సర్వాధికారాన్ని ఇచ్చాడు. మనుష్య కుమారుడు అన్న ఈ వాక్యాన్ని మనము దానియేలు గ్రంథంలో చూస్తాం. క్రీస్తు ప్రభు తనను తాను మనుష్య కుమారునిగా అభివర్ణించుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే తండ్రి ఇచ్చినటువంటి ఈ సర్వాధికారాన్ని యేసుక్రీస్తు తన అపోస్తులతో, తన వారసులతో పంచుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన తనకివ్వబడిన సర్వాధికారాన్ని తన శిష్యులకు అందిస్తూ ఉన్నాడు. ఈ అపోస్తులకు అందిస్తూ, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మనామమున జ్ఞానస్నానం ఇచ్చి వారిని నా శిష్యులుగా, నా అనుచరులుగా నడిపించండి అంటూ తన శిష్యులకు సర్వాధికారాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానస్నానం పొందినవాడు త్రిత్వైక సర్వేశ్వరుని సహవాసంలో పాలిభాగాన్ని పొందుతూ ఉన్నాడు. త్రిత్వైక సర్వేశ్వరుని సహవాసంలో వాడు తనను తాను ప్రతిష్ఠించుకుంటూ ఉన్నాడు. జ్ఞానస్నానం పొందిన వ్యక్తి ఇదిగో పరలోకపు తండ్రికి, తండ్రి తనయుడైన కుమారునికి, పవిత్రాత్మకు చెందినవాడిగా రూపొందుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు తన శిష్యులకు, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మనామమున జ్ఞానస్నానం ఇచ్చి వారినందరినీ కూడా త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క సహవాసములో పాలిభాగస్తులను చేయమని తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నా. ఈ విధంగా మీరు జ్ఞానస్నానం ఇవ్వండి అంటూ స్వయంగా ఉత్థాన క్రీస్తు తన శిష్యులకు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు అనుచరునిగా మారినవాడు జ్ఞానస్నానం పొంది త్రిత్వైక సర్వేశ్వరుని సహవాసంలో భాగం పొందినంత మాత్రాన సరిపోదు. ఆ క్రైస్తవుడు ఆ ప్రభు బోధించినటువంటి సమస్తాన్ని పాటించవలసిన వాడై ఉన్నాడు. అందుకే నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను పాటించును అని ప్రభు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో సర్వకాలము నేను మీతో ఉంటాను అని చెప్పి అభయం ఇస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు తన శిష్యులకు సర్వాధికారాన్ని ఇచ్చి వారి చేత దైవ సంఘాన్ని స్థాపింపజేసి ఈ దైవరాజ్యంలో తాను స్వయంగా నెలకొని ఉంటానని, సర్వదా నేను మీతో ఉంటానని ఆయన అభయం ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు మనం స్వయంగా క్రీస్తు చేత, క్రీస్తు ఇచ్చిన సర్వాధికారము చేత అపోస్తలులు స్థాపించినటువంటి దైవ సంఘాన్ని, దేవుని యొక్క శ్రీ సభను మనం చూస్తూ ఉన్నాం. ఈ శ్రీ సభలో పేతురు గారు క్రీస్తుని స్థానంలో ఉంటూ ఈ దైవ సంఘాన్ని క్రీస్తుని యొక్క బోధలకు అనుగుణంగా నడిపిస్తూ ఈ సంఘం ద్వారా, ఈ సంఘంలో సభ్యులందరికీ దైవ జీవాన్ని, దేవుని రక్షణానుగ్రహాలను నిండుగా అందిస్తూ ఈ యొక్క దైవ సంఘాన్ని క్రీస్తులో ప్రతిష్ఠిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అపోస్తలిక వారసత్వాన్ని, మరి ముఖ్యంగా పేతురు గారి వారసత్వాన్ని నెరవేరుస్తూ కొనసాగిస్తూ నేటికి కూడా పరిశుద్ధ పోపు గారు ఈ ప్రపంచాన్ని క్రీస్తుని యొక్క బోధలకు అనుగుణంగా, క్రీస్తుని యొక్క రక్షణానుగ్రహాలను అందిస్తూ ఈ సంఘాన్ని ముందుకు నడిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే పునీత పౌలు కొలసీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయం 19వ వచనము, 1వ అధ్యాయం 18వ వచనము, 2వ అధ్యాయం 19వ వచనంలో ఇదిగో ఈ పరమరహస్యమైనటువంటి దైవ సంఘం గూర్చి మీరు గ్రహించండి. ఈ దైవ సంఘమునకు శిరస్సు క్రీస్తే, మనమందరము ఆ దైవ సంఘం అనే శరీరానికి అవయవాలము. కాబట్టి మనము ఆ శిరస్సు ఏ విధంగా నడిపిస్తుందో ఆ విధంగా శరీర అవయవాలు నడుస్తాయి. కాబట్టి మనం క్రీస్తుని అనుసరిస్తూ మనం జీవించాలి. క్రీస్తు ఎక్కడో లేడు, మన మధ్యనే ఈ దైవ సంఘము ద్వారా నెలకొని ఉన్నాడు. ఆయన తన అపోస్తుల ద్వారా, అపోస్తుల వారసులైనటువంటి ఈ దైవ సంఘంలోని నాయకుల ద్వారా క్రీస్తు మనతో ఉంటూ ఉన్నాడు. అంతేకాదు స్వయంగా క్రీస్తు తన దివ్య సంస్కారాల ద్వారా మనతో ఉంటున్నాడని తల్లి శ్రీసభ మనకు స్పష్టంగా ప్రబోధించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సదా మనతో ఉంటున్నటువంటి ఆ క్రీస్తు, ఆ ఉత్థాన క్రీస్తు ఈనాడు మోక్షారోహణమై వెళ్ళినప్పటికీ
ఆయన దైవ సంఘము ద్వారా ఈ సంఘానికి శిరస్సు అయ్యుండి ఈ సంఘంలో జరిగే దైవ కార్యాల ద్వారా రక్షణానుగ్రహాలను మనకు అందిస్తూ తన ఆత్మ ద్వారా మనకు కావలసిన జీవాన్ని ప్రసాదిస్తూ ఈ రక్షణానుగ్రహాలు భూదిగాంతం వరకు కొనసాగేలా చేస్తూ ఆ దైవ సంఘంలోని నాయకుల ద్వారా క్రీస్తు మన మధ్య తన రక్షణ కార్యాన్ని నెరవేర్చుకుంటూ ముందుకు సాగడాన్ని నేడు మనము కథోలిక శ్రీ సభలో చూస్తూ ఉన్నాం. క్రీస్తు ఈనాడు మోక్షారోహణమయ్యాడు. నిజానికి అది మనకు బాధ కలిగించే విషయమే అయినా ఆ ప్రభు మోక్షానికి వెళ్ళింది మనకు తన ఆత్మను పంపించడానికి, అంతేకాదు మనందరికీ పరలోకములో నివాస స్థలాలు ఏర్పరచడానికి. కాబట్టి ఆ మోక్షారోహణమైన ప్రభు మన మధ్యనే పవిత్రాత్మ ద్వారా నెలకొని ఉన్నాడని, మనల్ని బలపరుస్తూ పవిత్రపరుస్తూ ఆ మోక్షానికి ఆ నిత్య నివాసాలకు మనల్ని నడిపిస్తూ ఉన్నాడని, నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తూ మనల్ని బలపరుస్తున్నాడన్న సత్యాన్ని గ్రహించుకొని ఈ మోక్షారోహణ పండుగ నాడు మన మీద ప్రేమతో ఈ లోకానికి మనిషావతారం ఎత్తి దిగి వచ్చిన ఆ ప్రభువు ఇదిగో ఈనాడు మరలా మనల్ని పవిత్రపరచి తన రక్షణానుగ్రహాలు మనకు అందించి ఈనాడు మోక్షంలో మనకు నివాస స్థలాలు సిద్ధపరచడానికి తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నటువంటి ఆ కారుణ్యమూర్తి ఆ ఉత్థాన క్రీస్తుని మనం అర్థం చేసుకొని ఆ ప్రభువుకి కృతజ్ఞత చెబుతూ ఈ మహోత్సవాన్ని ఘనంగా కొనియాడదాం. ఆ మోక్షారోహణమైన ప్రభు మనకు అనుగ్రహించు రక్షణానుగ్రహాలను ఈ పండుగ నాడు పొందుకుందాం. ఆ చల్లని ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆ రక్షణానుగ్రహాలతోనూ మోక్ష ప్రాప్తితోనూ ఆశీర్వదించి తన అనుగ్రహాలతో మేము బలపరిచి ఎల్లప్పుడూ కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్.